ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు. 2 నెలలు గడుస్తున్నా వడ్ల కొనుగోలు పూర్తి చేయకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పెరిగిపోవడంతో ఆందోళన చెందిన రైతులు రోడ్డెక్కి తమ నిరసన తెలియజేశారు. రైతుల ధర్నాతో సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సారంపల్లి గ్రామంలో ఈరోజు రైతుల పక్షాన ధర చేయడం జరుగుతుంది. 2 నెలలు అవుతుంది వడ్లు పోసి కళ్ళల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 90% కొన్నా అని చెప్పేసి అంటుండు. మరి ఊళ్ళో మా సమస్య ఏంటంటే రైతుల సమస్య ఒకటే డిమాండ్. మాకు కళ్ళకు లారీలు రావడం లేదు. లారీలను పంపిస్తే వెంటనే లారీలను పంపిస్తే ధర్నా విరమించి నాకు అవసరం లేదు. జనాలకు ఇబ్బంది కలుగుతుందా మీరంటారా? రైతులు రైతుల పక్షాన ధర చేయడం జరిగింది. గత 2 నెలల నుండి వడ్లు కళ్ళలో ఉండి ఐకేపీ సెంటర్లో వండుకుంటారు. దాన్ని ఇలాంటి వీళ్ళకు రైతుల దగ్గర నుండి కొనడం లేదు. ఏమన్నా అంటే ప్రభుత్వం ఏమంటుంది 90% మేము చేసామని చెప్పేసి అని ఎప్పుడు వస్తుంది. మీరు 90% చేసినట్టు కదా, ఊళ్ళో కూడా చూడు రైతులు అడుగురు మీరు 90% ఎక్కడ కనబడుతుంది, మీరు ఎక్కడ చూక్కపోయారు. ఓన్లీ మీకనే కొంతమందికే పోతున్నాయి. ఈ మీద రైతులందరూ కాదా, వీళ్ళు వండిస్తలే రైతులు కాదా? మీరు ఇప్పుడు వాళ్ళు ఒక అవసరం ఉండి వాళ్ళు బిడ్డలకం చేసుకుందాం, లేకపోతే ఇంకేమైనా పని చేసుకుందాం, ఏమైనా అవసరం ఉండి అమ్ముకుందాం అన్నా కూడా రైస్ మిల్లలకు పోతేనేమో మాకు ఎంఆర్ఓ సార్ ఇస్తేనే, మా కలెక్టర్ సార్ ఇస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే లేదంటారు. మరి వీళ్ళు అటుగాక ఇటు కాకుంటే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కూడా, కొంతమంది ఎండనక కూడా ఎండలు ఉండి వడదెబ్బ తాకుంటూ కూడా కొంచెం చనిపోయి ఉన్నారు. ఇది అంతా మీకు రైతులు ఏడ్చిన రాజ్యం కలకాలం ఉంటే మీకు మంచిది కాదు. ఇక మేము చెప్తున్నాం, మీకు రైతు లేని రాజ్యం లేదు. ఎద్దేసిన విషయం రైతులు ఏడ్చిన విషయం కూడా మీకు కరెక్ట్ కాదు. ఇక మీకు ఖచ్చితంగా మేము ఈ రైతులకు లారీలు తీసుకొచ్చి పంపించి సకాలంలో పట్టుకోవాలని మేము చెప్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సారంపల్లి గ్రామంలో రైతులు ఐపీఐ సెంటర్లో వడ్లు కొని వడ్లు పోసి 3 నెలలు గడుస్తూ ఉన్నా ఒక లారీ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఇంకా అన్ని ఆల్ పార్టీస్తోని రైతుల్ని సమక్షం చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున సారంపల్లి గ్రామంలో ధర్నా చేయడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు కదా, మొన్న 90% కొన్నా అని చెప్తా ఉన్నాడు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ విప్పుగా ఎమ్మెల్యేగా వేములవాడ ఆది శ్రీనివాస్ విప్పుగా ఉన్నాడు కదా, ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు మీ సీఎం గారు 90% కొన్నా అని చెప్తా ఉన్నారు కదా. మీరు జిల్లాలో పర్యటించండి, ఎక్కడ రైతుల వడ్లు కొన్నారో 90% పూర్తి చేసిరో ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మరి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ ఆది శ్రీనివాస్ గారు మంత్రి పదవి కోసం లేకపోతే ఇంకో పదవి కోసం రోజు హైదరాబాదే పోతుండే తప్ప ఈ జిల్లాలో ఉన్న ప్రజల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు ఈ ఆది శ్రీనివాస్ గారు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ మండలంలో ఉన్న సంబంధించిన అధికారి ఎంఆర్ఓ గారు సారంపల్లి గ్రామంలో రైతులు కాంట చోకి 4 రోజులు గడుస్తూ ఉన్నా ఒక లారీ రావడం లేదు. ఈరోజు ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు స్పందించడం లేదు. ట్రాఫిక్ కోసం పోలీస్ యంత్రాంగాన్ని పంపించి మా మీద అక్రమ కేసులు పెడతా అని రైతుల్ని మమ్మల్ని కేసులు పెడతా అని చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, నువ్వు 100 కేసులు పెట్టుకున్నా భయపడేది లేదు, జదిరేది లేదు. సత్తే ప్రజల కోసమే, బతుకుతే ప్రజల కోసమే అని చెప్పి పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, గంట లోపల ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చిండు, గంట లోపల లారీలు పంపిస్తా 2 లారీలని. 2 లారీలు గిట్ల రాకపోతే ఈ మండలి మొత్తం దిగ్బంధం చేస్తాం. తంగనపల్లి మండలంలోకి ఒక్క వెహికల్ రాకుండా మండలి మొత్తం దిగ్బంధం చేస్తాం. రైతులేందో ఈ తంగనపల్లి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపెడతాం. తిక్కలేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ ఇంటికి ఇదే సారంపల్లి రైతుల్ని వడ్లను తీసుకుపోయి ఆది శ్రీనివాస్ ఇంటి ముంగడ పోసి మా సత్తా ఏందో చూపెడతామని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని పార్టీస్ కలుపుకొని
గంట లోపల మేము ఐపీఎస్ సెంటర్ కానీ ఊకుంటాం. మాకు ఇచ్చిన హామీ వెంటనే ఎంఆర్ఓ గారు రాకపోతే మళ్ళా 2 గంటలకు ఇదే రోడ్డు మీద ధర్నా చేస్తామని ప్రస్తుతంగా తెలియజేస్తా ఉన్నాం.